తల్లిగా నా కూతురి సంతోషాన్ని నేను కళ్ళారా చూడాలి. కూతురి కళ్ళ ముందు ఈ తల్లి పోవాలి. కానీ నా కళ్ళ ముందే నువ్వు వెళ్ళిపోయావు. ఈ అమ్మకి బ్రతికినంత కాలం భరించలేనంత కడుపు కోతని మిగిల్చావు. నా ఈ కడుపు కోతకి, కన్నీటి కోతకి కారణం ఆ కార్తీక్ కృష్ణ. అమ్మ పల్లవి, ఆ రోజు ఈ అమ్మ మాట నువ్వు వినుంటే నాకీ నరకం, దుఃఖం ఉండేవి కాదు కదమ్మా. ఆ రోజు మీ అమ్మ మనల్ని అర్థం చేసుకుని ఉంటే, అలా చేయకుండా ఉండుంటే ఈ కన్నీళ్ళు ఆనంద బాష్పాలై ఉండే పల్లవి. మన లైఫ్ ఇంకోలా ఉండుండేదేమో. కార్తిక్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. త్వరగా వెళ్ళాలి, లేట్ అయితే అలుగుతాడు. బేబీ, ఏంటమ్మా? ఏంటి కాలేజ్కా? అవునమ్మా. బేబీ, రేపో మాపో అత్తారింటికి వెళ్ళబోతూ ఇంకా కాలేజ్కి వెళ్ళడం ఎందుకు? అమ్మా, ఏమంటున్నావు నువ్వు? నా బంగారు తల్లి జీవితంలో పెళ్లి ఘడియలు వచ్చేసాయి అంటున్నాను. ఏంట్రా, ఇంకా అర్థం కాలేదా? యుఎస్ నుంచి ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేశాడు. ఎల్లుండి ఇండియాకు వస్తున్నారట. వచ్చి రాగానే మంచి ముహూర్తం చూసి నీకు మీ బావ శ్రీకర్కి పెళ్లి చేసేయాలని నేను మా అన్నయ్య మాట్లాడేసుకున్నాం. మీ పెళ్లి గురించి ఇప్పుడేంటి? మీ చిన్నప్పుడే నేను మా అన్నయ్య మాట ఇచ్చి పుచ్చేసుకున్నాం. నీ పెళ్లి గురించి నా బెంగంతా తీరిపోయిందిరా. ఈ పెళ్ళైతే నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉంటావు. అప్పుడు నీ గురించి నాకు ఏ దిగులు ఉండదు. బేబీ, ఏంటి బేబీ, ఈ హ్యాపీ న్యూస్ చెప్పగానే నువ్వు కూడా నాలాగే చాలా సంతోషపడిపోతావనుకున్నాను. కానీ ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండిపోయావేంటమ్మా? ఏమైంది? అమ్మా, నువ్వు మామయ్య ఒకరికొకరు మాట ఇచ్చిపుచ్చుకున్న విషయం నాతో ఎప్పుడు చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు చెప్పినా నా కూతురు నా మాట కాదనదు కాబట్టి. బేబీ, నువ్వు మీ బావని పెళ్లి చేసుకోవాలి అని చెప్పగానే అలాగే అమ్మా అంటావు తప్ప నో అని ఎదురు చెప్పవు అనే నమ్మకం నాకుంది కాబట్టి. సారీ అమ్మా. సారీ ఎందుకు బేబీ? నేను నీ మాటని కాదనే పరిస్థితి వచ్చినందుకు. ఇప్పటి వరకు నా నిర్ణయాలకి ఎప్పుడూ ఎదురు చెప్పని నా కూతురు మొదటిసారి కాదని చెప్పడమా? నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏమైంది బేబీ? బావని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? అంటే అమ్మా, అది మరి చెప్పు బేబీ. నేను నేను ఒక అతన్ని ప్రేమించాను. ఏంటి, ప్రేమించావా?
అవునమ్మా. కార్తీక్ అని పోలీస్ ఆఫీసర్. నాకు చెప్పకుండా నా కూతురు నిద్ర కూడా పోదు అని చాలా గుడ్డి నమ్మకంతో ఉన్నాను. ఈ అమ్మని నిజంగానే గుడ్డిదాన్ని చేసేసావు. నన్ను నిద్రపుచ్చేసి ప్రేమలో పడేంత గొప్పదానివైపోయావు. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా అనకమ్మా. పెన్ను కొనుక్కునే దగ్గర నుంచి సినిమాకి వెళ్లే వరకు ప్రతి చిన్న విషయాన్ని నా కూతురు నాతో చెప్తుందని అందరి ముందు చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళందరి ముందు ఇప్పుడు నన్ను తలదించుకునేలా చేశావు. అమ్మా ప్లీజ్, ఈ విషయం ఫస్ట్ నీకే చెప్పాలనుకున్నాను. కాకపోతే ధైర్యం సరిపోలేదు, చెప్పే సందర్భం కూడా రాలేదు. అంతే తప్ప మా అమ్మని నేను మోసం చేస్తానా? చెప్పమ్మా. ప్రేమించడానికి వచ్చిన ధైర్యం ఈ అమ్మకి చెప్పడానికి రాలేదు. శభాష్ శభాష్ అమ్మ, శభాష్. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు కోపం తెచ్చుకోవద్దు. ఒకసారి నేను చెప్పేది వినమ్మా. అయ్యో, ఒక పోలీస్తో నీ పెళ్లి చేస్తే నీకు దూరంగా అనుక్షణం నేను బ్రతకలేను. అమ్మా కార్తీక్ చాలా మంచోడు. మంచివాడు కాదు, మోసగాడు. వాడు ప్రేమించింది నిన్ను కాదు, నీ వెనకున్న డబ్బుని. లేదమ్మా, కార్తీక్ అలాంటి వాడు కాదు. ఈ అమ్మ కంటే నీకు వాడి మీదే నమ్మకమా? 9 నెలలు నిన్ను కడుపులో మోసానే, ఇప్పటికీ నిన్ను కడుపులో పెట్టుకునే చూసుకుంటున్నాను. నీ కంట్లో నలక పడితేనే నేను తట్టుకోలేను. అలాంటిది వాణ్ణెవన్నో ప్రేమించి జీవితాంతం కష్టాలు పడుతూ ఉంటే నేను తట్టుకొని బ్రతకగలనా? అమ్మా కార్తీక్తో అలాంటి పరిస్థితి రాదమ్మా. అతను నీ అంత ప్రేమగా నన్ను చూసుకుంటాడమ్మా. ఏంటి, నా అంత ప్రేమగానా? నీ మీద నాకున్న ప్రేమెంతో నీకు తెలుసా? నా ప్రేమని అతని ప్రేమతో పోలుస్తున్నావు? చూడు పల్లవి, ఈ వయసులో మీకు కలిగేది ప్రేమ కాదు, పై పై తళుకులు. దాన్నే ఇంగ్లీష్లో ఇన్ఫాక్చుయేషన్ అంటారు. దానికి మీలాంటి వాళ్ళు పెట్టుకునే పేరు ప్రేమ. ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ అంటే తల్లి ప్రేమ. దాన్ని మించింది మరొకటి లేదు, రాదు. అది కాదమ్మా, కార్తీక్ నేను. చూడు పల్లవి, చిన్నప్పటి నుంచి నువ్వు ఏమడిగినా నేను కాదనలేదు. అలాగే నువ్వడగనివి కూడా నీ మంచి కోసం నేనెన్నో చేశాను. ఇది కూడా నీ మంచి కోసమే. ఇన్నాళ్ళు నేను నిన్ను ఎలా చూసుకున్నానో, నువ్వెంత హ్యాపీగా ఉన్నావో, ఇక నుంచి కూడా నువ్వు అలాగే ఉండాలి. అంతేగాని అనుక్షణం నువ్వెలా ఉన్నావో అనే టెన్షన్ నేను తీసుకోలేను. నా దృష్టిలో పెళ్ళి అంటే 2 వ్యక్తుల ప్రయాణం కాదు, 2 కుటుంబాల ప్రయాణం. నువ్వెప్పుడు నా కళ్ళెదుటే ఉంటావు. మా అన్నయ్య కొడుకుని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బావుంటుంది. నీ గురించి నేను ప్రశాంతంగా ఉంటాను. ఈ క్షణంలో నీ ప్రేమని, ఆ కార్తిక్ని మర్చిపో. అమ్మా అది త్వరలోనే నీ పెళ్లి. అమ్మా కార్తీక్ పల్లవీల ప్రేమని ఆ కాంచనవల్లి గారు ఒప్పుకుంటారో లేదోనని, వాళ్ల పెళ్లికి అంగీకరిస్తారో లేదోనని నాకు కొంచెం కంగారుగా ఉందండి.
మీరు మాట్లాడుకుంటున్న కాంచనవల్లిని నేనే. ఓ మీరేనా? మిమ్మల్ని ఇంతకు ముందెప్పుడు చూడలేదు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాం. ఏమీ అనుకోకండి. రండి కూర్చోండి. మేమే మీ ఇంటికి రావాలనుకున్నాము. యాదృచ్ఛికమో దైవ సంకల్పమో తెలియదు, కానీ మీరే మా ఇంటికి వచ్చారు. ఎందుకు రావాలనుకుంటున్నారు? అది మీకు తెలిసే ఉంటుంది. మా అబ్బాయి కార్తీక్, మీ అమ్మాయి పల్లవి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ పెళ్లి గురించి మీతో మాట్లాడదామని. మాట్లాడితే ఒప్పుకుంటానా? మీరు వచ్చి అడగ్గానే ఇచ్చేయడానికి అదేమైనా ఇంట్లో వస్తువా, లేదంటే పెరట్లో మొక్క? ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా కూతురు, నా పంచ ప్రాణాలకి నిలువెత్తు రూపం నా కూతురు. అంత అపురూపంగా పెంచుకున్న నా కూతుర్ని మీలాంటి ముక్కు మొహం తెలియని ఇంటికి కోడలిగా పంపిస్తానని ఎలా అనుకుంటున్నారు? ఏవండి, కూతురి గురించి ఒక తల్లిగా మీ ఆలోచనలోనూ భయంలోనూ అర్థం ఉంది. కానీ మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించటానికి మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ అమ్మాయి పుట్టింటి నుంచి అత్తింటికి కాదు, మరో పుట్టింటికి వస్తోందనుకోండి. మీ అమ్మాయిని కోడల్లా కాదు, నా మరో కూతుర్లా చూసుకుంటాను. మీరు మీ కూతుర్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారో, మేము కూడా తనని అంతే అల్లారు ముద్దుగా చూసుకుంటాం. ఆహాహాహా! అబ్బబ్బబ్బబ్బబ్బ! తేనె పూసినట్టు మాటల్ని ఎంత తియ్యగా చెప్తున్నారో. మీ మాటల్ని బట్టే అర్థమవుతోంది, ప్లాన్లోనూ కుట్రలోనూ మీరు కూడా ఉన్నారని. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు? ప్లాన్ ఏంటి, కుట్ర ఏంటి? వద్దు, తెలియనట్టు నటించొద్దు. నా కూతురికి కోట్ల ఆస్తి ఉందని, తను నాకు ఒక్కగానొక్క కూతురు అనే విషయం మీ కొడుకు తెలుసుకున్నాడు. ఆ ఆస్తిని కొట్టేయడానికి ప్రేమ పేరుతో నా కూతుర్ని మీ అబ్బాయి వల్ల వేసుకున్నాడు. మీ అందరితో కలిసి ఇలా పెళ్లి అనే నాటకం ఆడిస్తున్నాడు. కాంచనవల్లి గారు, మీరు పొరపాటు పడుతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా కార్తీక్ అలాంటివాడు కాదు. మీ అమ్మాయి ఆస్తిని కాదు, తన మంచితనాన్ని చూసి ప్రేమించాడు. మంచితనమా మట్టా? చెప్పిన కబుర్లు చాలు, ఆపండి. మీ అబ్బాయి జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్. నా కూతుర్ని చేసుకుంటే అప్పనంగా కోట్లు కొట్టేయచ్చని మీ వాడి ఆశ. హలో, మా తమ్ముడు గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. సకల ఏంటి, కోపం వచ్చిందా? నీ తమ్ముణ్ణి అనగానే నీకింత కోపం వచ్చిందే? ఇంత చిన్న విషయానికే నీకంత కోపం వస్తే, నా సర్వస్వమైన నా కూతుర్ని ప్రేమ పేరుతో నీ తమ్ముడు మోసం చేస్తుంటే ఒక తల్లిగా నాకెంత కోపం రావాలి? చూడమ్మా, మీరింకా అలాగే ఆలోచిస్తున్నారు. దయచేసి ఒకసారి మేము చెప్పేది వినండి. మీరు చెప్పేది వినడానికి కాదు, నేను మీకు చెప్పడానికొచ్చాను. నా ఆశలకి ఇష్టాలకి అనుగుణంగా పెంచుకున్న నా కూతురికి నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను. అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుంటాను. ఈ ప్రేమ దోమ పెళ్లి అనే విషయాల్ని వదిలేయమని మీ అబ్బాయికి చెప్పండి. మరీ ముఖ్యంగా ఇక నుంచి నా కూతురు జోలికి రావద్దని చెప్పండి. అలా కాకుండా నా కూతురి జీవితంలోకి రావాలని మీ అబ్బాయి చూస్తే, ఆ తరువాత నేను మీ గురించి ఒక్క క్షణం ఆలోచించానో మీ పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికి మీరుండరు. మైండెడ్.
ఎదురుచూపుల్లో ప్రేమతో కూడిన దిగులుంటుందని అర్థమవుతుంది పల్లవి. ఆ దిగులు చాలా హాయిగా స్వీట్గా ఉంది. నేను చూడగానే ఒక్కసారిగా ఏదో అద్భుతం చూసిన ఫీలింగ్. నా దిగులంతా ఎగిరిపోయింది. కార్తిక్, కార్తిక్, కార్తిక్. ఆగు ఆగు. నన్ను కలవటానికి వచ్చేటప్పుడు కాస్త ప్లెజెంట్గా రావచ్చు కదా. ఏదో ప్రమాదం తరుముతున్నట్టు ఇంత టెన్షన్గా రావాలా చెప్పు? నిజంగానే ప్రమాదం తరుముకొస్తుంది కార్తిక్. ఏమైంది? మా అమ్మ మా మామయ్య కొడుకుతో పెళ్లి చేస్తానంటుంది. రేపు వాళ్ళు యుఎస్ నుంచి రాగానే పెళ్లికి ముహూర్తాలు పెట్టించి నిశ్చయ తాంబూలాలు మార్చుకోవాలని చూస్తుంది. పల్లవి, ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడతావేంటి? మన ప్రేమ గురించి తెలియక మీ అమ్మ నీకు సంబంధాలు చూస్తుంది. మన ప్రేమ గురించి చెప్పు, మీ అమ్మ వెంటనే ఆ పెళ్లి ప్రయత్నాలు ఆపేస్తుంది. చెప్పాను, కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. ఏంటి? మీ అమ్మ మన ప్రేమను ఒప్పుకోలేదా? అవును. అదేంటి పల్లవి? మీ అమ్మకి నువ్వంటే ప్రాణమని ఖచ్చితంగా ఒప్పుకుంటుందని చెప్పావు కదా, మరిప్పుడు కాదంటూ ఏంటి? నాకు మా బావకి పెళ్ళని మా అమ్మ మామయ్య ఎప్పుడూ మాట ఇచ్చి పుచ్చేసుకున్నారంట. అయిన వాళ్ళకిస్తే నేను కళ్ళ ముందుంటానని ఆశపడుతోంది. ముక్కు మొహం తెలియని వాళ్ళకిస్తే ప్రతి క్షణం భయపడుతూ బ్రతకలేను అంటుంది. నేను నిన్నెంత ప్రాణంగా ప్రేమిస్తున్నానో, నిన్ను జీవితాంతం ఎంత బాగా చూసుకోవాలనుకుంటున్నానో మీ అమ్మకి తెలియదు కదా, అందుకే అలా అంటున్నారు. చూడు, నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. తను నిన్ను కళ్ళెదురుగా పెట్టుకోవాలని చూస్తే నేను నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటానని మీ అమ్మకి నమ్మకాన్ని ఇస్తాను. నీ గురించి ఆవిడలో ఉన్న భయాన్ని పోగొడతాను. నువ్వు టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండు, సరేనా? ఇదిగో నీకు ఇష్టమైన రోజ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ లాగే నువ్వు కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కార్తిక్, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో మా అమ్మ నాన్న అంటే కూడా అంతే ఇష్టం. నేను వదులుకోలేను, అలాగే వాళ్ళని దూరం చేసుకోలేను. అలాంటి పరిస్థితి వస్తే నేను బ్రతకలేను. పల్లవి, నేను మీ అమ్మగారితో మాట్లాడతానని చెప్పాను కదా, ఇంకెందుకు భయపడతావు చెప్పు? మా అమ్మ గురించి నీకు తెలియదు కార్తిక్. తనకి చాలా పంతం ఎక్కువ. తనేం చెప్తే అదే జరగాలి. అలా కాకుండా తన నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మా అమ్మ ఏం చేయడానికైనా వెనకాడదు కార్తిక్.